2025 ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతదేశంలోని భారతీయులందరూ జరుపుకున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జెండా వందనం చేశారు. ఎందుకంటే అది మన బాధ్యత. 3 రంగుల జెండాని ఎగరేసి మన దేశ ఐక్యతను మనం చాటాలి. స్వతంత్రం కోసం కొన్ని వేల మంది మరి పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం అర్పించి మరి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా మనం అంగరంగ వైభవంగా గౌరవంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి అలాంటి వేడుకలకు సంబంధించి మరి కీలకమైనటువంటి పదవుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వారి బాధ్యతాయుతంగా వారు జెండా వందనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక మున్సిపల్ కమిషనర్ మాత్రం ఆ యొక్క జెండా వందనం కార్యక్రమాన్ని పూర్తిగా మరిచిపోయాడు, తన బాధ్యతను విస్మరించాడు. సో అలాంటి ఘటన ఒకటి తెలంగాణ జిల్లాలో బయటపడినటువంటి పరిస్థితి. ఒకసారి కనుక మనం వివరాల్లోకి వెళ్తే, నేను జెండా ఎగురవేయను చిలుకూరు మున్సిపల్ కమిషనర్. చూడండి, చాలా దుర్మార్గం కదా. భారతదేశం, మనం అంతా భారతీయులం. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా భారతీయుని నేను అని గర్వంగా చెప్పుకుంటున్నాం మనం అంతా. అలాంటప్పుడు మరి కొంతమంది చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల దేశంలో కొన్ని వర్గాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంతమంది చేస్తున్నటువంటి తప్పుల్ని మనం అందరికీ ఆపాదించకుండా వారి మీదే ప్రభుత్వాలు కనుక చర్యలు తీసుకుంటే ఆ విధమైనటువంటి వ్యక్తుల యొక్క పోకడలో మరొక వ్యక్తి పోకుండా ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని ప్రభుత్వాలు కూడా గమనించి చర్యలు తీసుకోవాలి. ఇక మన వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్ర దినాన మధ్యాహ్నం 12 గంటల వరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరలేదు. 12 గంటల వరకు జాతీయ జెండా ఎగరలేదండి. సో చూడండి ఎంత దుర్మార్గమో మున్సిపల్ కార్యాలయంలో. కారణం ఏంటో తెలియదు, కానీ దేశ ఐక్యతకు చిహ్నమైన జాతీయ జెండాను ఎగరవేసేందుకు కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ నిరాకరించారు. మరి ఆ టైంలో ఆయన మరి మతి స్థిమితాన్ని కోల్పోయాడా, లేకపోతే ఇంకేదైనా ఆలోచనలో ఉన్నాడా, లేకపోతే ఆయన ఎవరైనా మరి ఆ విధంగా ట్యూన్ చేశారా తెలియదు. కానీ ఆ కమిషనర్ గారు మరి జెండా వందనాన్ని చేయకుండా అతి పెద్ద తప్పు చేసినటువంటి పరిస్థితి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేనని తేల్చి చెప్పారు ఆయన. 12 గంటలైనా మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేయకపోవడంతో గ్రామస్తులు కమిషనర్ని నిలదీశారు. ఎందుకంటే మరి మున్సిపల్ కార్యాలయంలో ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసులో మరి కమిషనర్ గారు ఖచ్చితంగా జెండా వందనం చేయాలి, లేకపోతే మరి ఆయన లీవ్లో ఉంటే మున్సిపల్ కమిషనర్ సంబంధించి ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి మరి ఉద్యోగులు ఖచ్చితంగా జెండా వందనాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అక్కడ చేయలేదు అని తెలుసుకున్నటువంటి కొంతమంది గ్రామస్తులు కమిషనర్ గారు నిలదీశారు. అంటే నాకు తెలిసి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండి ఉంటారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా దేశానికి సంబంధించినటువంటి దేశ భద్రతకి దేశ ఐక్యతకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మరి గతంలో ఏమైనా పొరపాట్లు చేశారేమో, కానీ మొత్తానికి గ్రామస్తులు ఇవన్నీ ఒక కంట కనిపెట్టించారు. అయితే గ్రామస్తులందరూ కమిషనర్ గారిని నిలదీశారు. ఎందుకు మీరు ఇంకా 12 దాటింది, ఎందుకు మీరు జెండా వందనం చేయలేదని. దీంతో కమిషనర్ ఖాజా మొయినుద్దీన్కు గ్రామస్తులకు మధ్య తీవ్రమైనటువంటి ఒక వాగ్వాదం జరిగింది, ఒక ఘర్షణ జరిగింది. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకి ఈయనేదో సమాధానాలు చెప్పాడు. ఈయన అంటే పొంతలు లేనటువంటి సమాధానాలు చెప్పాడు ఈయన. ఖాజా మొయినుద్దీన్ వ్యవహారాన్ని కార్యాలయ ఉద్యోగులు గ్రామస్తులు వీరందరూ కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కదా ఈ యొక్క సంఘటన, ఈ ఘటన యావత్ దేశానికి మన దేశ ఐక్యతకు గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి మిగతా ఉద్యోగులు గ్రామస్తులందరూ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి జాతీయ జెండాను అవమానించే పతాకాన్ని ఎగరవేయని ఈ ఖాజా మొయినుద్దీన్ అనేటువంటి ఈ యొక్క అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామస్తులు డిమాండ్ చేశారు. సో ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆగస్టు 15 అంటే ఏంటండి? స్వాతంత్రం వచ్చిన రోజు.
ఈ స్వాతంత్రం కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని వందల సంవత్సరాలు మరి మనం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిపోయాం. మన దేశ సంపద బ్రిటిష్ వాడు కొల్లగొట్టుకుని పోయాడు. ఎవరికి కూడా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు లేవు. ఈరోజు ఒక సామాన్య పౌరుడు కూడా తనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రధానమంత్రి గారిని కూడా నిలదీస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? స్వాతంత్రం ఉంది మనకి, స్వాతంత్రం వచ్చింది మనకు రాజ్యాంగం ఉంది. ప్రతి పౌరుడు కూడా తన యొక్క హక్కుని వినియోగించుకుంటున్నాడు. వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. మనకు బాధ కలిగింది పలాని యొక్క అధికారి ద్వారా, పలాని మంత్రి ద్వారా, పలాని ముఖ్యమంత్రి, పలానా ప్రధానమంత్రి, మనకి బాధ కలిగింది పలాని వ్యక్తి ద్వారా అంటే ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయొచ్చు. లేదా దేశానికి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మన అభిప్రాయాలను మనం స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు. అధికారుల తీరును, ప్రజాప్రతినిధుల తీరును ఖచ్చితంగా ఖండించేటువంటి ఒక స్వేచ్ఛ మనకు ఉందంటే దానికి కారణం ఏంటి? స్వాతంత్రం రాకపోతే ఈ పరిస్థితులు ఉండేయా? ఇంకా బ్రిటిష్ వాడి పాలనలో మగ్గిపోయే వాళ్ళం, బానిసలుగా బతికే వాళ్ళం. మన బానిస సంఖ్యలు పెంచడానికి ఎంతమంది యోధులు ప్రాణాలు అర్పించారో తెలుసా? అంతమంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిందే ఈ స్వతంత్రం. మనకి ఈ స్వాతంత్రాన్ని మనం మంచికి ఉపయోగించుకోవాలి, దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలి. మన సమగ్రతకు, సమైక్యతకు చిహ్నంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని కొంతమంది ఈ విధమైనటువంటి అధికారుల వల్ల మరి ప్రజల్లో కొన్ని వర్గాల మధ్య విభేదాలు చెలరేగి మరి అవి భవిష్యత్తులో మరి హింసకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు తెర మీదకి వచ్చినప్పుడు వెంటనే ఈయన వివరణ అడగాలి. ఈ ఖాజా మొయినుద్దీన్ అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని వివరణ అడగాలి. అయ్యా మీరు ఎందుకు 12 దాటినా జాతీయ జెండా ఎగరవేయలేదు? గ్రామస్తులు వచ్చి మీతోటి మరి వాగ్వాదాన్ని దిగితే మీరు పొంతలేని సమాధానం ఎందుకు చెప్పారు? మిమ్మల్ని ఎవరన్నా జాతీయ జెండా ఎగరవేయద్దని చెప్పారా? లేకపోతే మీరు జాతీయ జెండా ఎగరవేయడానికి మీరు వ్యతిరేకమా? లేకపోతే మీరు ఏమైనా పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపారా అని చెప్పేసి కూడా అడగాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఇలాంటి చర్యల్ని ప్రభుత్వాలు వెంటనే ఖండించాలి, వీరి మీద చర్యలు తీసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ విషయాలు. ఎవరో ఒక ఖాజా మొయినుద్దీన్ గారు చేశారని మిగతా వాళ్ళందరూ అలా ఉంటారని అనుకోకూడదు. ఆ వర్గాల్లో ప్రతి వర్గంలో కూడా 90 మంది మంచి వాళ్ళు ఉంటే 10 మంది సంఘ విద్రోహ శక్తులు ఉంటారు. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ కమిషనర్ గారిని వివరణ అడగాలి, ఎందుకు ఆ విధంగా చేశాడో. మరి గత సంవత్సరంలో ఈయన జెండా వందనం చేశాడా? గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు? ఏ విధంగా ఉండేవాడు? ఈయన వ్యవహార శైలి ఎలా ఉంది అనేది కూడా ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఇంకెవ్వరూ కూడా చేయకూడదు. ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి పోకడలు ఇంక ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.